అందరికీ నమస్కారం. ఎండగా వస్తున్నాం, ఎండలు బాలే ఉన్నాయమ్మా. అచ్చా ఏ దరిద్రం కిందకు పో. ఏమయ్యా నీళ్లు తెచ్చేనా? దరిద్రం చెప్పాలా? నీళ్ళు తీసుకోరా. ఇదిగోనయ్యా నీళ్లు. ఏందయ్యా కవరు? ఏదైతే నీకేమి, నువ్వు ముందు నోరు మూసుకో. నా చిట్టి నాయన, బంగారు నాయన, దీనిలో స్వీట్స్ ఉన్నాయి, వెళ్ళి తిను. నాన్న కొన్ని స్వీట్స్ నేను అక్క కూడా ఇస్తానా? ఏంటి ఆ దరిద్రానికి ఇస్తావా? ఆ దరిద్రానికి ఇచ్చావనుకో దానిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాను. అలా అనొద్దండి, మన కూతురే కదా, చాలా బాధపడుతుంది. ఆ ఇంటికి దరిద్రం ఎప్పుడు వదులుతుందో గాని అప్పుడు గాని ఇల్లు బాగుపడదు. అలా అనొద్దండి, తను చాలా బాధపడుతుంది, మన కూతురే కదా. ఏంటి అది నాకు అది పుట్టినప్పటి నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. దానికి పెళ్లి చేయాలంటే నా ఆస్తులన్నీ దారపోయాలి. ఏందండి అలా మాట్లాడుతున్నారు? నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. ఏమమ్మా బాగున్నారా? ఏంది ఆ పాప ఏడుస్తుంది, ఏమైంది? ఏం చెప్పనమ్మా, నా భర్త నా కూతుర్ని ఎట్లా అంటే అట్లా తిడుతున్నాడు, బయటికి వెళ్ళిపో అంటున్నాడు, నీ దిక్కున్న చోట చెప్పుకో అంటున్నాడు, తనకొక్కడే కొడుకంట, అన్నీ మాట్లాడుతున్నాడమ్మా. తన బాధ ఎంత బాధపడుతుందో ఎన్నిసార్లు చెప్పినా వినడమ్మా. అసలు ఎక్కడున్నాడు అసలు మీ భర్త? అదిగో అమ్మా అక్కడ కొడుకుని ముద్దు గారభం చేస్తూ ఉన్నాడు. ఏవయ్యా నీకు అసలు బుద్ధుందా? పాపని ఎంత కాదన్నా నీ కూతురే కదా తను, ఆ పాపను అలా తిట్టొచ్చా? తన మనసు బాధపడుతుంది కదా, ఎందుకు అలా తిడుతున్నావు? పోవమ్మా, పెద్ద చెప్పొచ్చావు గానే, ముందు నువ్వు కాపురం చూసుకోపో. ఏ దరిద్రం, నీ వల్ల ఈ ఊర్లో నా పరువు అంతా పోతుంది. ఈ ఇంట్లోంచి నువ్వు గంటేస్తే వెళ్ళిపోతే గానీ ఇంటి పట్టిన దరిద్రం వదలు. పో
వద్దండి, నా బిడ్డను అలా పంపించద్దు. వెళ్ళిపో, సగం దరిద్రం పోతుంది. మనకెవ్వరు దిక్కులేరమ్మా, మనల్ని ఆదుకునే వాళ్ళే లేరమ్మా. ఎందుకు లేరమ్మా? మాకు మా స్కూల్లో మాధవరావు సార్ ఉన్నారమ్మా. మాధవరావు సార్కి ఫోన్ చేస్తాను ఆగమ్మా. మన ముందుకు వస్తున్నారు మాధవరావు సార్గా సోమేంద్ర బాబు 9B సెక్షన్. హలో మాధవరావు సార్, కొంచెం మా ఇంటి తాకరాను సార్. నన్ను మా మమ్మీని బయటకు నింటేశారు సార్ మా డాడీ. కమలా, ఇలా రామ్మా. ఈయనేనా మీ నాన్న? ఏమయ్యా, నీకు బుద్ధుందా? ఆడపిల్ల అయితే తరిమేస్తావా? ఏమి మీ అమ్మ ఆడదు కాదా? ఏమి అంత కడుపును పుట్టావే? నువ్వు ఇంత పెద్దవాడేవేవు కదా, ఆమె ఆడదు కాదా? ఇంత కొడుకుని మురిసిపోతున్నావే, ఆమెకు భార్య వస్తుంది, నీ కోడలు ఆడదు కాదా? సార్, రోజు నన్ను కూడా కొడుతూ తిడుతూ ఉంటాడు సార్, హింసిస్తూ ఉంటాడు సార్, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అంటుంటాడు సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరే మమ్మల్ని ఆదుకోండి సార్. వీడితో చేయి కాపురం. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. ఎవరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. ఇది హ్యూమన్ లైఫ్. అయితే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. సారీ సార్, నా కళ్ళు తెరిపించారు. నా కూతుర్ని భార్యని బాగా చూసుకుంటాను సార్. సారీ సార్. మీరు కలకాలం 3 ఏళ్ళు సంతోషంగా ఉండాలి సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడైనా భార్య బిడ్డలను దూరంగా చూసి. సారీ సార్. ఏంది నా బాగున్నావునా? నమస్తే అన్న. నమస్తే అన్న. హరికృష్ణ, బాగున్నా? బాగా వచ్చి కూర్చో. అడుగు అన్నా, బుచ్చిపాల ఎట్టా ఉంది? మా ఊరికి ఏమన్నా సూపర్గా ఉంది నా. బోండాలు బుచ్చిలో భలే ఉంటాయంటే. అవునన్నా, సూపర్గా ఉంటాయన్నా. నీకోసం ఖచ్చితంగా తెచ్చిస్తా. పర్వాలేదులే. అవునన్నా, నీకో విషయం చెప్పమంటావా? ఏంటన్నా? ఈ నెల 14వ తేదీనా సెలవు అన్నా. ఎందుకన్నా? అయ్యో, అది కూడా తెలియదా? సండే అన్నా. భలే ఓడి కాదన్నా. కానీ మీరు ఇద్దరము ఒకేలా కలగంట. నిజంలో ప్రతి క్షణం కలలకి కల అంశ. నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెప్తా వింతగా వింటుంటే కలి
సరే అన్న, నేను క్లాస్కి వెళ్ళాలన్నా, వెళ్ళేసి వస్తాను. సార్ గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ మీరు రిటైర్మెంట్ అవుతుందంట కదా. అవునమ్మా. సార్ వెళ్ళబాకండి సార్, మీ టీచింగ్ బాగా చెప్తారు, వెళ్ళబాకండి సార్. వెళ్ళాలమ్మా, 60 ఏళ్ళు వచ్చేసాయి, రిటైర్మెంట్ అవ్వాల్సిందేగా. సార్ వెళ్ళబాకండి సార్, మీ టీచింగ్ బాగుంటది. టీచింగ్ బాగున్నా, స్టూడెంట్ అట్టున్నా నేను వెళ్ళాలి, కానీ వదిలేయడం నాకు బాధగానే ఉంది. సరే సార్ 1 మినిట్. సరే అమ్మా. హలో అమ్మా నాన్న అందరు రండి, మా ఇంగ్లీష్ సార్ రిటైర్మెంట్ అవుతున్నారు. వస్తున్నామమ్మా. నా దగ్గర సార్ మీరు వెళ్ళొద్దు సార్, మా స్కూల్ నుంచి మా పిల్లలకి ఏదైనా ఆపదలు వచ్చినా మీరే చూస్తారు. వెళ్ళబాకండి సార్, మీ టీచింగ్ బాగా చెప్తున్నారు సార్. వెళ్ళాలమ్మా, కుదరదమ్మా. వెళ్ళాలమ్మా. వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా నేను చెప్తానమ్మా. మాతో నేను ఉండాలయ్యా. దేవుడు పురుడుని మనతో ఉంటానికి వస్తారా? పండుగ చేసుకోవాలరా? నేను ఎవరిదే అడిగినా చెప్తానమ్మా మనస్ఫూర్తిగా. మా నాన్న నాకు టిఫిన్ పెట్టలేదు. ఏమైంది నాన్న? అవునా, నేను ఇస్తా, బాధపడి డబ్బులు ఇస్తాగా, ఇదిగో. వెళ్ళాలమ్మా, కుదరదు. వెళ్ళాలమ్మా, వెళ్ళొద్దు సార్, నేను వెళ్తున్నానమ్మా. సార్ వెళ్ళొద్దు సార్. సార్ ప్లీజ్ సార్, వెళ్ళొద్దు సార్. Oh, my dear girls, dear boys, dear parents, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ చెళ్ళో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు,
శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాస పూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో.